హాయ్ సార్. హాయ్ అమ్మ. సార్ మీ పేరు? నా పేరు అంగటి రాము. ఆంధ్రప్రదేశ్ ఎర్ర సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, టీడీపీ బీసీసీఎల్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ. సార్ ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? రాముడు పాలన ఎలా ఉందో బాబు గారి పాలన కూడా అలాగే ఉంటుందమ్మ. సార్ బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటి సార్? అసలు ఆయన కోసం మాట్లాడుకోవడం అనవసరం అమ్మ. ఈ గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి పూర్తిగా విఫలమైపోయిందమ్మా. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్నీ పూర్తిగా అందరూ ప్రతి వర్గం వ్యతిరేక మీద ఉన్నారు కాబట్టి అంత మెజార్టీతో కూటమి గెలిచిందమ్మా. సార్ లోకేష్ గారి గురించి చెప్తారా? చెప్పండి, ఏం అడగ కావాలి? ఆయన యువ నాయకులు, ఈ రాష్ట్ర భవిష్యత్తుని దశాదేశాన్ని నిర్దేశించే ఒక అత్యున్నతమైన నాయకుడు. సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? వాస్తవంగా ఎక్కడ ఎదగాలో ఎక్కడ లొంగానే నిజంగా సినిమాలో ఉన్న అది నిజంగా ఆయన 100% ఆ విషయంలో ఆయన అందరం అభినందించాల్సిన విషయం. ఈ రాష్ట్రం మొత్తం ఆయన నిజంగా సెల్యూట్ చేస్తున్నాం. సార్ జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? అనేకమైన కారణాలమ్మ, ఒకటి కాదు. మా బీసీ వర్గాలకు సంబంధించి ఆయన ఏమన్నారంటే 139 కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 139 కులాలలో ఒక కులం కూడా న్యాయం జరిగిందని చెప్పలేమమ్మా. అసలు రెడ్డి కులానికి కూడా రెడ్లకు కూడా అన్యాయం జరిగింది. దాంట్లో మా గీత కులాలని చెప్పాము. మా గీత కులాలు ఎప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంటేప్పుడు 5 ఉపకులాలు మావి, గౌడ, చెట్టిబల్లి, ఇడిగా, శ్రీసేన కలిసి ఉండేవి. ఆయన వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ విడగొట్టాడు. ఆయన విడగొట్టి పరిపాలన చేశాడు. కనీసం కార్పొరేషన్ ప్రెసిడెంట్, చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ పోస్టులు ఇచ్చారు. కేవలం వాళ్ళందరినీ ఆయన కార్యకర్తలు కానీ జీతాలు ఇచ్చి పెంచుకున్నారు తప్ప ఏ రోజు కూడా కార్మికులు కానీ కులాలు కానీ ఏ సమస్యలు ఉన్నాయో వాటి కోసం పరిష్కారం కోసం కానీ ఏ విషయం చేయలేదు. పూర్తిగా నిర్వీర్యం చేశారు కార్పొరేషన్ అన్నింటిని కూడా. థ్యాంక్ యూ సార్.